జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ధర్మాజిపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరు కాగా ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. కాగా ప్రారంభోత్సవానికి ఆలస్యంగా వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే సభా వేదికలో ఉండగానే అక్కడి నుంచి వెళ్లిపోవడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ధర్మాజిపేటలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరు కాగా పార్టీ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికాయి. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది. అనంతరం వేదికపైన మాట్లాడిన ఎంపీ అరవింద్ అభివృద్ధి కార్యక్రమాలలో రాజకీయాలు చేయవద్దని సూచించారు. పనికి మాలిన రాజకీయాలు తనతో చేయవద్దని, కాంగ్రెస్ పార్టీలో తనకు తెలియని నాయకులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. జగిత్యాలకు వస్తే ఏ పార్టీ నాయకుడు ఏ స్లోగన్లు వినిపిస్తున్నారో అర్థం కావడం లేదంటూ పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఫ్లెక్సీల కోసం ఖర్చు చేసే డబ్బును గ్రామ అభివృద్ధి, పల్లె దవాఖానా అభివృద్ధికి వినియోగిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని సూచించారు. రాజకీయాలు చేయనికి రాదు, రాజకీయాలు నాతో చేయలేడు. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేయాలి. పక్కకు కూడా ఉండే కాంగ్రెస్ వాడు, నాకు తెలియని కాంగ్రెస్ వాడు ఉండే చెప్పు. ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడే అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు చెప్పకూడదు. నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో తెలియదు. జగిత్యాలకు వస్తుంది ఉండే 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాలని యాప్ పెట్టిందట, యూరియా కొన్నా రాకుండా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీలోటి ఫ్లెక్సీలు పెట్టే బదులు. కాగా సభ వేదిక వద్ద ఎమ్మెల్యే ఉండగానే అక్కడి నుండి ఎంపీ వెళ్లిపోవడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి 2 గంటలు ఆలస్యంగా వచ్చిన ఎంపీ త్వరగా ఎలా వెళ్లిపోతారంటూ ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తాను పక్కా కాంగ్రెస్ పార్టీ వ్యక్తినని, అవసరం అయినప్పుడు పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశానని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస యోజన నిధులు ఇంతవరకు రాలేదని, ఈ విషయం అడుగుతారనే ఉద్దేశంతోనే ఎంపీ సభ నుండి వెళ్లిపోయారని విమర్శించారు. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మేము 14 తెచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు అధికారులందరం వెయిట్ చేసాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత మన అన్ని ఢిల్లీ సర్కార్ అని మాట్లాడేటోళ్ళు దీనికి కూడా జవాబు చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసింది, పదవి ఉంటేంత పోతేంత. పదవి లేనాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. లేకపోతే 2,400 మద్దతు ధర ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదు అని అడుగుతారు కావచ్చు, వెళ్ళిపోయింది. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అసలు యాప్ పెట్టే అవసరమే ఉండదు. రైతుకి అందాలని చెప్పి పాస్బుక్ ద్వారా యాప్ పెట్టింది తప్ప రైతును నష్టపరచడానికి కాదు.